హాయ్ స్టూడెంట్స్. సో గవర్నమెంట్ పోలీస్ కానిస్టేబుల్స్ ప్రిలిమినరీకి సంబంధించి రిజర్వేషన్లు కూడా అమలు చేయడం జరిగింది. అంటే 200 మార్కులకు జరిగినటువంటి ప్రిలిమినరీ ఎగ్జామ్లో ఓసీ వాళ్లకు 30% అంటే 60 మార్క్స్, ఓబీసీ వాళ్లకు 25% 50 మార్క్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 20% అంటే 40 మార్క్స్ వస్తే క్వాలిఫై అవుతున్నారు. చూడండి, ఇక్కడ ఓసీ వాళ్ళకు వచ్చేసి మీకు 60 మార్క్స్ వస్తే సరిపోతుంది, ఓబీసీ వాళ్ళకు వచ్చేసి 50 మార్క్స్ వస్తే సరిపోతుంది, అండ్ ఎస్సీ ఎస్టీ కేటగిరీకి మాత్రం 40 మార్క్స్ వస్తే సరిపోతుంది. 200 మార్కులలో 200 మార్క్స్ గాను ఈ మార్క్స్ వచ్చిన వాళ్ళందరూ కూడా క్వాలిఫై అవుతారు. సో దాదాపు 6,03,000 మంది ఎగ్జామ్ అటెంప్ట్ చేయడం జరిగింది. సో దాదాపు అందులో 1,20,000 తప్ప దాదాపుగా అందరూ క్వాలిఫై అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మేబీ 1,50,000 మంది కాకపోవచ్చు అయితే, కానీ దాదాపు అరౌండ్ 5 lakhs మెంబర్స్ అయితే క్వాలిఫై అయ్యే అవకాశాలు ఉన్నాయి. మరి ఇంత పెద్ద మొత్తంలో క్వాలిఫై అవుతున్నప్పుడు సో ఎలాంటి ప్రిపరేషన్ ప్లాన్ ఉండాలి? కానిస్టేబుల్ ఉద్యోగం సాధించాలంటే ఎలాంటి ప్లాన్ ఉండాలి? సో బేసిక్గా ఏంటంటే ఎస్ఐ పోస్టులతో కంపేర్ చేసినప్పుడు కానిస్టేబుల్ పోస్టులు అనేది చాలా పెద్ద మొత్తంలో ఉన్నాయి. కాబట్టి ప్రతి విద్యార్థి కూడా కానిస్టేబుల్కి అర్హత ఎవరికైతే ఉన్నదో వాళ్ళందరూ కూడా కానిస్టేబుల్ మీద ఫోకస్ చేసి ఉన్నారు. సో ఇలాంటి తరుణంలో కానిస్టేబుల్ పోస్ట్ని సాధించాలంటే ఏం చేయాలి, దానికి ఎలాంటి ప్లాన్ ఉండాలి అనేటటువంటి అంశాన్ని మనం ఇప్పుడు చర్చిద్దాం. సో ఇక్కడ మనం గమనించినట్లయితే అసలు టోటల్గా కానిస్టేబుల్స్ అనేవి మనము ఎన్ని రకాలుగా విడగొట్టుకోవచ్చు. చాలా జాగ్రత్తగా వినాలండి. ఈ కానిస్టేబుల్స్ అనేవి ఎన్ని రకాలుగా ఉంటాయి అనేది మనం అబ్జర్వ్ చేసినట్లయితే సివిల్ ఉంటుంది, తర్వాత ఫైర్ ఉంటుంది, తర్వాత జైలు వార్డర్ ఉంది, తర్వాత వచ్చేసి ఏఆర్ ఉంది, తర్వాత టిఎస్ఎస్పి ఉంది, తర్వాత వచ్చేసి సిపిఎల్ ఉంది, తర్వాత వచ్చేసి ఎస్పిఎఫ్ ఉంది. సో ఇవి ఈవెంట్ బేస్ తోటి ఉంటాయి. ఈవెంట్ ప్లస్ రిటర్న్ ఎగ్జామ్ మార్క్స్. బట్ ఇవి మాత్రం ఓన్లీ రిటర్న్ మార్క్స్ మాత్రమే కన్సిడర్ చేస్తారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. సో క్లియర్గా కానిస్టేబుల్లో ఉన్నటువంటి పోస్టులు ఎన్ని రకాలుగా ఉన్నాయి. అసలు చాలామంది ఏంటంటే గ్రౌండ్ బాగా చేస్తే జాబ్ వస్తుంది, లేదా బాగా చదివితే జాబ్ వస్తుంది ఇలా. బట్ గ్రౌండ్ మెరిట్ ఉంటే ఏ పోస్టులకు మనకు అవకాశం ఎక్కువగా ఉంటుంది, రిటర్న్లో ఎక్కువ మార్క్స్ వచ్చినట్లయితే ఏ పోస్టుకు అవకాశం ఉంటుంది అనే దాని గురించి ఒకసారి మనం ఈ వీడియోలో డీటెయిల్డ్గా చర్చిద్దాం. ఇక్కడ గమనించినట్లయితే నేను ఏమంటున్నానంటే సివిల్ పోస్టులు దాదాపు 5,000 వరకు ఉన్నాయి. ఒక 50 అటు ఇటుగా 5,000 వేకెన్సీస్ ఉన్నాయి సివిల్ పోస్ట్. అట్ ది సేమ్ టైము ఏఆర్ వచ్చేసి 4,500 వరకు ఉన్నాయి అటు ఇటుగా. సో టిఎస్ఎస్పి వచ్చేసి 5,000 వరకు ఉన్నాయి, రఫ్గా 5,010 ఉన్నాయి. సో ఇక్కడ మీరు బాగా ఫోకస్ చేయాల్సినటువంటి ఏరియా కానిస్టేబుల్ ఎగ్జామ్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారంతా కూడా ఫోకస్ చేయాల్సిన ఏరియా ఇది. సో సిపిఎల్ అనేది ఒక 100 మార్క్స్కే ఉంది. స్టేట్లో సిపిఎల్ అనేది ఒక అంబర్పేటకే ఉంటుంది కాబట్టి ఇది ఒక 100 మార్క్స్కే ఉంది. అది 100 వేకెన్సీసే ఉన్నాయి. బట్ ఎస్పీఎఫ్ కూడా 300+ ఉన్నాయి. సో ఆ వేకెన్సీస్ నోటిఫికేషన్లో చూసినా తెలిసిపోతుంది మీకు. నేను కూడా డిస్ప్లే చేస్తాను ఇక్కడ. సివిల్ వేకెన్సీస్ 5,000 వరకు ఉన్నాయి, ఏఆర్ 4,500 వరకు ఉన్నాయి, టిఎస్ఎస్పి 5,000 వరకు ఉన్నాయి. మరి ఈ వేకెన్సీస్లో జాబ్ కొట్టాలంటే ఎలా? బట్ ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే సివిల్ కానీ ఫైర్ కానీ జైలు వార్డర్ కానీ, ఈ ఫైర్ తక్కువనే ఉన్నాయి, జైలు వార్డర్ తక్కువనే ఉన్నాయి, సివిల్ ఎక్కువగా ఉన్నాయి. కానీ ఓన్లీ రిటర్న్ మార్క్స్ని కన్సిడర్ చేసేది ఈ 3 పోస్టులకి, సివిల్ ఫైర్ జైలు వార్డర్. బట్ మరి ఏఆర్ టిఎస్ఎస్పి సిపిఎల్ ఎస్పిఎఫ్ అనేది గ్రౌండ్ మెరిట్ చూస్తారు, బట్ రిటర్న్ మార్క్స్ కూడా చూస్తారు. ఎలా చూస్తారు వీటికి అంటే ఫస్ట్ మీరు ఇక్కడ చూడండి, ఈ వీటి గురించి చర్చిద్దాం. ఇప్పుడు 200 మార్క్స్కి మెయిన్స్ ఉంటుంది కానిస్టేబుల్. ఈ 200 మార్క్స్ మెయిన్స్లో కూడా సేమ్ సిలబస్, అంటే ప్రిలిమ్లో ఏదైతే సిలబస్, ప్రిలిమినరీ ఎగ్జామ్లో ఏదైతే సిలబస్ ఉందో మెయిన్స్లో కూడా అదే సిలబస్ ఉంటుంది. కాకపోతే ప్రిలిమ్స్ కాకుండా ఎక్స్ట్రా ఉన్నటువంటి సిలబస్ ఒకటి ఏంటంటే ఎథిక్స్ అనేది ఒక 10 మార్క్స్ ఎక్స్ట్రా యాడ్ అవుతుంది. అది మెయిన్స్లో మాత్రమే ఉంది, ప్రిలిమినరీ ఎగ్జామ్లో లేదు. అయితే ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే ఇప్పుడు మరి సివిల్కు ప్రిపేర్ అవుతున్నారు, అట్ ది సేమ్ టైము ఈవెంట్ బేస్డ్ ఉన్నటువంటి పోస్టులకు కూడా ప్రిపేర్ అవుతున్నారు. మరి ఎలా? సివిల్ వదిలేసి ఓన్లీ ఈవెంట్ బేస్డ్ అయితేనో గ్రౌండ్ హెవీగా ఫోకస్ చేయాలి. బట్ ఈ గ్రౌండ్ మెరిట్ పోస్టులు సైడ్ చేసినట్లయితే
సివిల్నే ఫోకస్ చేసినట్లయితే హెవీగా రిటర్న్ మీద ఫోకస్ చేయాలి. కానీ సగటు విద్యార్థి ఇలాంటి వేకెన్సీస్ పెద్ద మొత్తంలో ఉన్నప్పుడు ఒకటి వదిలేసి ఇంకోటి ప్రిపేర్ కావాలంటే సో కొంచెము మనసు ఒప్పదు. కాబట్టి ఈ రెండింటిని ఎలా సమతుల్యత చేయాలి, ఏం చేయాలి అనేది నేను చెప్తాను వినండి. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ విషయం ఏంటంటే ఇందులో చూడండి, ఫస్ట్ ఇప్పుడు మీకు రిటర్న్ ఉందనుకోండి. జనరల్గా 200 మార్క్స్ రిటర్న్ ఎగ్జామ్లో అసలు గ్రౌండ్ మెరిట్ 200 మార్క్స్ రిటర్న్ ఎగ్జామ్ ఉంది. సపోజ్ మనకిప్పుడు ఈ సివిల్ కానీ ఫైర్ కానీ జైల్ వార్డర్ కానీ సపోజ్ మీకు 120 మార్క్స్ వస్తే 120నే, 130 వస్తే 130నే, 140 వస్తే 140నే ఈ మార్క్స్ ఉంటాయి. బట్ ఇందులో మెయిన్స్లో ఎలాంటి నెగిటివ్ మార్కింగ్ లేదు. బట్ మరి ఈ సివిల్ కానిస్టేబుల్ రావాలంటే ఎన్ని మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది సార్ అంటే, ఇప్పుడు ఉమ్మడి జిల్లాల ప్రకారం చూసుకున్నట్లయితే అమ్మాయిలకు ఒక 10 మార్కులు 20 మార్కులు తక్కువ వచ్చినా సరిపోతుంది, కానీ అబ్బాయిలకు మాత్రం 130 ఎబో రావాలి. 130 to 140 మార్క్స్ వస్తే సేఫ్ జోన్ ఉంటుంది. సో లాస్ట్ టైం 130 వచ్చిన వాళ్ళకు 135 వాళ్ళకు వచ్చిన వాళ్ళకు కూడా ఉన్నాయి. కానీ ఈసారి కాంపిటీషన్ అనేది కానిస్టేబుల్కి చాలా పెద్ద మొత్తంలో ఉంది. కాబట్టి మీరు ఒక 130 నుంచి 140 మార్క్స్ ఇప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లా, మహబూబ్నగర్, ఆదిలాబాద్, ఖమ్మం, కరీంనగర్ ఇలాంటి ఉమ్మడి జిల్లాల వాళ్ళు స్కోరు 130 నుంచి 140 టార్గెట్ పెట్టుకొని ప్రిపేర్ కావాలి. బట్ ఈ సివిల్కు ప్రిపేర్ కావడం వలన మీకు మరి ఈ రిటర్న్ నాలెడ్జ్ అనేది మిగతా పోస్టులు ఉన్నటువంటి ఏఆర్ వీటికి కూడా యూజ్ అవుతుంది. బట్ ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే మనము ఏఆర్ పోస్టులను, ఎస్పీఎఫ్ పోస్టులను, సిపిఎల్ పోస్టులను ఇక్కడ ఏఆర్ అనేది ఒకటి ఉంది కదా, టీఎస్ఎస్పీ ఉంది కదా, తెలంగాణ స్టేట్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, ఇక్కడ ఆర్మడ్ రిజర్వ్డ్, నెక్స్ట్ వచ్చేసి స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఎస్పీఎఫ్, తర్వాత సిపిఎల్ ఉంది కదా, వీటిలలో మాత్రం డైరెక్ట్ రిటర్న్ ప్లస్ ఈవెంట్స్ మార్క్స్ చూస్తారు. కానీ ఏఆర్కి ఒక్కదానికి మాత్రం నార్మలైజేషన్ ఉంటుంది. సో ఆ నార్మలైజేషన్ అంటే ఏందో కూడా ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. ఈ టీఎస్ఎస్పీ, ఎస్పీఎఫ్, సిపిఎల్ పోస్టులు ఏవైతున్నాయో వీటి ఎలా చూస్తారు అనేది అంటే, సపోజ్ ఇప్పుడు మీకు రిటర్న్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేద్దాం. ఒక్కసారి చూడండి, మీరు ఇక్కడ మీకు ఈవెంట్ మార్క్స్ 1600 మీటర్స్ బాయ్స్లో ఉంది, తర్వాత వచ్చేసి 800 మీటర్స్ గర్ల్స్లో ఉంది, అవునా? ఇప్పుడు ఇది దాదాపు ఈ 1600 మీటర్స్ ఏదైతే ఉందో వీళ్ళకు 7 మినిట్స్ చేంజ్ వీళ్ళకు ఉన్నది బాయ్స్కి, 5 మినిట్స్ చేంజ్ వీళ్ళకు ఉంది గర్ల్స్కి. అయితే ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే అప్రాక్సిమేట్గా మనకు ఈవెంట్లో 1600కి 4 మినిట్స్ చేంజ్ కొడితే అంటే దాదాపు 4 మినిట్స్ చేంజ్ వచ్చే వాళ్ళకు 100కి 100 మార్క్స్ యాడ్ అవుతాయి. 100కి 100 మార్క్స్ అంటే ఇక్కడ అమ్మాయిలలో 3 మినిట్స్ చేంజ్ వచ్చిన వాళ్ళకి 100 మార్క్స్, 100కి 100 మార్క్స్ యాడ్ అవుతాయి. సో మీకు వేకెన్సీస్ లిస్ట్ కూడా నేను ఒకసారి అది ఎంత ఉన్నప్పుడు ఎన్నెన్ని మార్క్స్ వస్తాయి అనేది కూడా నేను చెప్తాను ఒకసారి. బట్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఈ అబ్బాయిలలో ఎవరైనా 1600 మీటర్లను నాకు తెలిసి 5 మినిట్స్ టు 6 మినిట్స్లో కంప్లీట్ చేసే వాళ్ళే ఎక్కువగా ఉంటారు. 5 మినిట్స్ నుంచి 6 మినిట్స్లో కంప్లీట్ చేసే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. గర్ల్స్లో 4 మినిట్స్ నుండి 5 మినిట్స్లో కంప్లీట్ చేసే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. దాదాపు ఈవెంట్ పార్టిసిపేట్ చేస్తున్న వాళ్ళు ఎక్కువ శాతం మంది 5 నిమిషాల నుంచి 6 నిమిషాల మధ్యన, వాళ్ళు 5 నిమిషాల నుంచి, అంటే యావరేజ్గా 100 మార్క్స్కి ఈ టైమింగ్లో మనము 4 మినిట్స్ చేంజ్లో కొట్టాలి అంటే ఒక సగటు విద్యార్థికి సాధ్యం కానటువంటి విషయాలు ఉంటాయి. ఎవరైతే ఫిజికల్గా ఫిట్ ఉన్నారో వాళ్ళకు సాధ్యం అవుతుంటుంది. బట్ మెరిట్ కొట్టే వాళ్ళకి ఎవరైతే ఉన్నారో ఈ 1600 మీటర్స్కి మాత్రం 100 మార్క్స్ కేటాయించడం జరిగింది. 100 మార్క్స్ గర్ల్స్లో 800 మీటర్స్కి మాత్రం 100 మీటర్స్ కేటాయించడం జరిగింది, 100 మార్క్స్ కేటాయించడం జరిగింది. మరి ఈ ఈవెంట్స్తో పాటు లాంగ్ జంప్ అనేది ఒకటి ఉంది, షార్ట్ ఫుట్ అనేది ఒకటి ఉంది. ఇక్కడ సేమ్ గర్ల్స్ కూడా. బట్ వీటిని మాత్రము స్కోరింగ్ ఏముండదు, జస్ట్ క్వాలిఫై అయితే చాలు. ఇవి పోయినసారి 100 మీటర్స్, 800 మీటర్స్, హై జంప్ ఇవన్నీ ఉండేది. బట్ ఈసారి ఈవెంట్స్ అంతా మాడిఫై చేశారు. ఓన్లీ 1600 మీటర్స్ మాత్రమే మీకు 100 మార్క్స్ కేటాయించారు. గర్ల్స్లో 800 మీటర్స్కి మాత్రమే 100 మీటర్స్ కేటాయించారు, 100 మార్క్స్ కేటాయించారు. బట్ ఈ లాంగ్ జంప్, షార్ట్ పుట్ అనేది గర్ల్స్కి కానీ బాయ్స్కి కానీ జస్ట్ క్వాలిఫైయింగ్ పర్పస్. అంటే ఇవి క్వాలిఫై అయితే చాలు. మెరిట్ రావాల్సింది ఎక్కడ అంటే ఇక్కడ. నేను సింపుల్గా ఏం చెప్తున్నానంటే 5 to 6 మినిట్స్ మధ్యన వచ్చేవాళ్ళు ఇక్కడ, 4 to 5 మినిట్స్ మధ్యన టైమింగ్ వచ్చేవాళ్ళు ఎక్కువగా శాతం ఉంటారు. మీరు మహా అయితే మీకు వచ్చేది ఎట్లా ఉంటుందంటే ఒక 75 మార్క్స్ టు 80 మార్క్స్ స్కోర్ చేసే ఛాన్స్ ఉంటుంది ఈవెంట్లో. ఓకే, అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ 75 to 80 మార్క్స్ స్కోర్ చేసే ఛాన్స్ ఉంటుంది.
అంటే నేనేం చెప్తున్నానంటే ఇక కొంతమంది రిటర్న్లో అంటే ఈవెంట్స్లో 70, 75, 80, కొంతమంది రేర్ అంటే తక్కువ పర్సెంటేజ్లో స్టూడెంట్స్ 100 మార్క్స్కి 100 మార్క్స్ తెచ్చుకునే వాళ్ళు కూడా ఉంటారు. అది అంత ఈవెంట్స్లో బైక్ బై వచ్చినట్లయితే ఖచ్చితంగా జాబ్ పర్పస్లో టీఎస్ఎస్పి కానీ ఏఆర్ కానీ ఈ పోస్టుల పరంగా మీకు ఎక్కువగా ఛాన్స్ ఉంది. బట్ మరి ఇప్పుడు రన్నింగ్ కొంచెం మెరిట్ చేస్తూ ఈవెంట్ను ఈ 70, 75, 80 మార్క్స్ మధ్యన వచ్చే వాళ్ళు ఎలా జాబ్ ఎట్లా ప్లాన్ చేసుకోవాలంటే నేను చెప్తున్నాను చూడండి ఇక్కడ. సో ఇప్పుడు మనకు రిటర్న్ అనేది 200 మార్క్స్కి ఉంది. కానిస్టేబుల్ రిటర్న్ ఎగ్జామ్ ఎన్ని మార్క్స్కి ఉంది? 200 మార్క్స్కి ఉంది. చూడండి, ఈ 200 మార్క్స్లో రిటర్న్ ఎగ్జామ్ 200 మార్క్స్ ఉందనుకోండి, నీకు రావడం ఒక 120 మార్క్స్ వచ్చాయి. సపోజ్ 120 మార్క్స్ వచ్చినాయి అనుకోండి, రిటర్న్లో నిన్ను 60 మార్క్సే తీసుకుంటారు. ఏ పోస్టులకు తీసుకుంటారు? ఇలా ఏఆర్కు, ఎస్పీఎఫ్కు, టీఎస్ఎస్పికి, వీటికి మాత్రము రిటర్న్ మాత్రం హాఫ్ మార్క్సే తీసుకుంటారు. బట్ అదే సివిల్ అయితే ఈ 120 మార్క్స్ రిటర్న్లో వచ్చినాయి అనుకోండి, 120కి 120 తీసుకుంటారు. ఏఆర్, ఎస్పీఎఫ్, టీఎస్ఎస్పి, సిపిఎల్ వీటికి మాత్రము రిటర్న్లో వచ్చినటువంటి మార్క్స్ని హాఫ్ మార్క్ చేస్తారు. మరి గ్రౌండ్ మార్క్స్ మాత్రం ఎలా తీసుకుంటారంటే డైరెక్ట్ తీసుకుంటారు. నీకు 75 గ్రౌండ్ వచ్చిందనుకో 75 తీసుకుంటారు. అప్పుడు నీ టోటల్ స్కోర్ ఏమవుతుందంటే 135 మార్క్స్ అవుతుంది. 135 మార్క్స్ అవుతుంది. సో కాబట్టి మీరు ఏం చేయాలి అంటే రిటర్న్లో 120 మార్క్స్ తెచ్చుకుంటే నీకు వచ్చేది 60, బట్ గ్రౌండ్లో 75. అంటే రిటర్న్ ఆఫ్ అవుతుంది కానీ గ్రౌండ్ మాత్రం ఆఫ్ కాదు. అది ఏ పోస్టులకి అంటే ఈ పోస్టులకు మాత్రమే. సివిల్కి, ఫైర్కి, జైల్ వార్డర్కి మాత్రం రిటర్న్ ఎన్ని మార్క్స్ వచ్చాయో అవే కన్సిడర్ చేస్తారు. ఈవెంట్ ఈ పోస్టులకు సివిల్కి, ఫైర్కి, తర్వాత జైల్ వార్డర్కి ఈవెంట్ జస్ట్ క్వాలిఫై అయితే చాలు. ఈవెంట్ మార్క్స్ అనేది కన్సిడర్ చేయరు. బట్ మీరు అందుకే నేనేం చెప్తున్నానంటే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఇంకొక విషయం కూడా అండి. బట్ ఎలా మరి ఇప్పుడు మీకు ఈ అన్ని పోస్టులకు కూడా ఈవెంట్స్ మార్క్ ఇలానే తీసుకుంటారా అంటే నీకు ఏఆర్ ఉంది, తర్వాత వచ్చేసి ఎస్పీఎఫ్ ఉంది, టీఎస్ఎస్పి ఉంది, సిపిఎల్ ఉంది. సో ఏఆర్కు తప్ప మిగిలిన వాటికి డైరెక్ట్ గ్రౌండ్ మార్క్స్ తీసుకుంటారు. డైరెక్ట్ గ్రౌండ్ మార్క్స్ తీసుకుంటారు అంటే నీకు 75 గ్రౌండ్లో వస్తే 75 తీసుకుంటారు, 60 గ్రౌండ్లో వస్తే 60 తీసుకుంటారు. ఏఆర్ కూడా అలానే తీసుకుంటారు. బట్ ఏఆర్కు మాత్రం ఒక స్పెషల్ కేటగిరీగా మనం కన్సిడర్ చేయాలి. ఏఆర్ని నార్మలైజేషన్ ఉంటుంది ఏఆర్కి. అసలు ఈ నార్మలైజేషన్ అంటే ఏంటి అనేది కూడా నేను చెప్తాను. అంటే ఇప్పుడు నార్మలైజేషన్ ఎలా తీస్తారు, నార్మలైజేషన్ అంటే ఏందనేది మనం డిస్కస్ చేద్దాం. బట్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, టీఎస్ఎస్పి, ఎస్పీఎఫ్, సిపిఎల్ వీళ్ళు మాత్రం రిటర్న్ ఆఫ్ అవుతుంది, గ్రౌండ్ మెరిట్ యాజ్ ఇట్ ఈజ్ తీసుకుంటారు. బట్ ఎక్కువ శాతం స్టూడెంట్స్ మార్క్స్ మాత్రం అది గ్రౌండ్లో 70, 75, 80 ఈ మధ్యలో తిరిగే ఛాన్సే ఉంది. ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇంకా 80 అబవ్ వస్తున్నాయంటే అతను ఈవెంట్స్లో చాలా మంచి మార్క్స్ రావడం వలన రిటర్న్లో తగ్గినా కూడా అతనికి జాబ్ స్కోప్ ఎక్కువగా ఉంటుంది. బట్ మీరు ఏఆర్ కానీ, ఏఆర్ పోస్టులను కానీ, తర్వాత ఈ టీఎస్ఎస్పి పోస్టులను కానీ మినిమం 120+ ఆలోచించాలండి. మార్క్స్ 120+ థింక్ చేయాలి. 120 లోపు కూడా ఆలోచించొద్దు బాయ్స్ పరంగా, ఎందుకంటే కాంపిటీషన్ పరంగా చూసినట్లయితే 120+ ఉండాలి. బట్ మీరు సాధ్యాసాధ్యాలు ఆలోచించుకోవాలి. ఈవెంట్స్లో మార్క్స్ ఎక్కువగా తెచ్చుకునే అవకాశం ఉందా, మీకు రిటర్న్లో తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయి, బేరీజ్ చేసుకొని దాన్ని ప్లాన్ చేసుకోవాలి. అయితే ఇక్కడ మరి ఏఆర్లో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి, అసలు ఏఆర్కు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి అనేది ఒకసారి మనం డిస్కస్ చేసేటప్పుడు నేనేం చెప్తున్నానో క్లియర్గా చూడండి. ఏఆర్కి ఒక్కదానికి మనకేముంది, నార్మలైజేషన్ సిస్టమ్ ఉంది. ఏఆర్కి నార్మలైజేషన్ సిస్టమ్ అంటే అసలు ఇక్కడ చూడండి, మీకు ఒక్కసారి చూపిస్తాను. ఈ నార్మలైజేషన్ సిస్టమ్ అంటే ఇగో ఈ ఫార్ములా తోటి తీస్తారు. అసలు ఎందుకు ఏఆర్కు నార్మలైజేషన్ సిస్టమ్తో చేస్తున్నారంటే ఇప్పుడు సపోజు ఒకరోజు ఈవెంట్ కండక్ట్ చేశారు, ఆ రోజు బ్యాడ్ వెదర్ ఉంది, ఒకరోజు గుడ్ వెదర్ ఉంది. గుడ్ వెదర్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ రోజు అందరి ఈవెంట్ మార్క్స్ ఒక టైప్లో ఉంటుంది, బ్యాడ్ వెదర్ ఉన్నప్పుడు ఒక టైప్లో ఉంటుంది. అందుకే ఒకరోజు ఈవెంట్కి అటెండ్ అయిన వాళ్ళ నుంచి అందరూ టాప్లో ఉన్నటువంటి వాళ్ళని మార్క్స్ని బేస్ చేసుకొని ఒక యావరేజ్ అనేది తీస్తూ ఆ నార్మలైజేషన్ మార్క్స్ అనేది యాడ్ చేస్తారు. దానికి చూడండి, నార్మలైజ్డ్ మార్క్ అంటే ఎస్డి ప్లస్ ఏవిజీ అన్నాడు. అంటే ఎస్డి అంటే ఏం లేదండి, దీన్ని మనం ఇంగ్లీష్లో స్టాండర్డ్ డీవియేషన్ అంటాం. స్టాండర్డ్ డీవియేషన్ మీకు స్టాటిస్టిక్స్లో కూడా చెప్పడం జరిగింది క్లాస్లో. దీన్ని తెలుగులో ప్రామాణిక విచలనము లేదా క్రమ విచలనం అంటాం.
అది కూడా సగటు కనుక్కునే ఒక పద్ధతి. ఇంకోటి యావరేజ్ అన్నాడు, అంకగణిత సగటు, అర్థమెటిక్ మీన్. అంటే స్టాండర్డ్ డీవియేషన్ చేస్తారు, యావరేజ్ చేస్తారు, రా మార్క్స్ చూస్తారు. బట్ ఇక్కడ ఈ ఫార్ములాలో అప్లై చేసేటప్పుడు మనకు టీ అనేది ఒకటి ఉంది, ఎస్ అనేది ఒకటి ఉంది, డబల్ టీ ఉంది, ఎస్టీ ఉంది. అంటే ఏంటివి అసలు ఈ ఫార్ములా చూడండి, ఎస్డి ప్లస్ యావరేజ్ ఆఫ్ టోటల్, రా మార్క్స్ మైనస్ ఎస్డి ఆఫ్ యావరేజ్ ప్లస్ ఎస్ ఇంటూ యావరేజ్ ఆఫ్ టీటీ మైనస్ ఎస్డి ప్లస్ ఏవిజీ ఆఫ్ టీ, యావరేజ్ ఆఫ్ ఎస్టీ మైనస్ ఎస్డి ఆఫ్ ఏవిజీ ఆఫ్ ఎస్. సో ఈ ఫార్ములా యూజ్ చేయడం వలన ఏ విద్యార్థి కూడా అన్యాయం జరిగే ఛాన్స్ లేదు. బట్ ఇక్కడ ఏంటి అంటే టీ అంటే ఏంది, ఈ ఫార్ములాలో ఫస్ట్ మీకు ఎస్డి అంటే ఏంది, క్రమ విచలనం, స్టాండర్డ్ డీవియేషన్. యావరేజ్ అంటే ఏంది, అంకగణిత సగటు. ఈ రెండు సగటులను యూజ్ చేస్తారు. బట్ ఏటికి యూజ్ చేస్తారు, వాటికి సబ్స్క్రిప్ట్ ఏంటి అనేది మనం చూద్దాం. ఇక్కడ టీ అంటే ఏంటంటే టోటల్ ఆర్ ఆల్ ద క్వాలిఫైడ్ క్యాండిడేట్స్. అంటే ఈ టీ ప్లేస్లో ఆ రోజు ఎవరైతే ఈవెంట్ పార్టిసిపేట్ చేస్తున్నారో టోటల్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ని టీ అంటున్నాం. తర్వాత క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ జెండర్ గ్రూప్ అంటే మేలా ఫిమేలా. సో టీఎస్ అంటే ఇది క్వాలిఫైడ్ క్యాండిడేట్స్, టీ అంటే టోటల్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్, ఎస్ అంటే క్వాలిఫైడ్ క్యాండిడేట్స్లో జెండర్ గ్రూప్, టీటీ అంటే ఏందో తెలుసా, ఈ అటెండ్ అయిన వాళ్ళు క్వాలిఫై అవుతారు కదా, ఆ క్వాలిఫై అయిన వాళ్ళ దాంట్లో టాప్ 10%. చూడంండి, ఆఫ్ ద టాప్ 0.1 ఆర్ టాప్ 10. సో టాప్ 10 ఎవరైతే ఉన్నారో స్కోరింగ్ చేసిన వాళ్ళు క్వాలిఫై క్యాండిడేట్స్లో వాళ్ళు డబుల్ టీగా కన్సిడర్ చేస్తున్నాం. తర్వాత వచ్చేసి ఈ ఎస్టీ అంటే ఏంటంటే బట్ టాప్ 10 బట్ ఇది జెండర్ గ్రూప్, మేల్ వర్షన్ అండ్ ఫీమేల్ వర్షన్. సో ఈ విధంగా ఆ ఫార్ములాలో టీని, ఎస్ను, తర్వాత టీటీని, ఎస్టీని యూజ్ చేస్తూ ఒక యావరేజ్ క్యాలిక్యులేట్ చేస్తారు. ఆ యావరేజ్ క్యాలిక్యులేట్ చేసేదాన్నే మనం నార్మలైజేషన్ సిస్టమ్ అంటాం. బట్ ఇక్కడ మరి ఈ నార్మలైజేషన్ సిస్టమ్ వలన ఏం జరుగుతుందో ఒకసారి చూడండి. సపోజ్ నీకు ఒక రిటర్న్లో నీకు ఒక 100 మార్క్స్ వచ్చాయి. రిటర్న్లో 100 మార్క్స్ వస్తే నీకు తీసుకునే మార్క్స్ ఎన్ని, 50. కానీ నీకు ఈవెంట్స్లో ఇప్పుడు నీకు నీ స్కోర్ ప్రకారం, నీ టైమింగ్ ప్రకారం ఒక 70 మార్క్స్ వచ్చినాయి అనుకోండి. నీ స్కోర్ ప్రకారం నీకు, నీ మెరిట్ ప్రకారం అంటే నీ టైమింగ్ ప్రకారం నీకు 70 మార్క్స్ వచ్చినాయి అనుకోండి, ఏఆర్కు డైరెక్ట్ 70 తీసుకోరు. ఇక్కడ ఏమవుతుందంటే నీ స్కోరు 70 మార్క్స్ నీ టైమింగ్ ఒక్కరి మీదనే డిపెండ్ కాదు. ఆ పార్టిసిపేట్ చేసిన వాళ్ళ అందరిలో టాప్ 10 మెంబర్స్లో మేల్ ఫిమేల్ జెండర్లో ఇవన్నిటి యావరేజ్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు సమ్ టైమ్స్ నీ స్కోరు 70+ అవుతుంది, ఒక్కోసారి 70- అవుతుంది. ఒక్కోసారి ఏమవుతుందంటే 75 కూడా కావచ్చు నీ స్కోరు, ఒక్కోసారి 65 కూడా కావచ్చు. ఆ యావరేజ్ అంటే ఈ స్కోర్ అనేది మరి ఎలా అంటే ఆ రోజు పార్టిసిపేట్ చేసిన క్యాండిడేట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో కాబట్టి ఈ విధంగా ఏదైతే ఉందో ఈ నార్మలైజేషన్ సిస్టమ్ ప్రకారం నీ టైమింగ్ ప్రకారం వచ్చేదానికి ఒక 5 మార్క్స్ ఎక్స్ట్రా రావచ్చు, ఒక 5 మార్క్స్ తక్కువ రావచ్చు. పెద్ద వేరియేషన్ కూడా ఉండదండి, 5 to 6 మార్క్స్ వరకే వేరియేషన్ ఉంటుంది. బట్ ఇక ఈ ఫార్ములాని ఎట్లా తీస్తారంటే ఇదంతా సబ్స్టిట్యూట్ చేయాలి. బట్ ఇదంతా సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనం ఆ పర్సన్స్ టాప్ 10% యొక్క స్కోర్ తెలిసి ఉండాలి, జెండర్ మేల్ ఫీమేల్ గురించి తెలిసి ఉండాలి. సో ఇదంతా తెలిసినప్పుడు మాత్రమే సాధ్యమైంది. కాబట్టి మీరు ఏమంటున్నా అంటే ఒక 5 ఎక్స్ట్రా రావచ్చు, 5 తక్కువ రావచ్చు. కాబట్టి ఈ నార్మలైజేషన్ సిస్టమ్ గురించి కూడా వరీ కాకుండా సింపుల్గా మీరు ఏం ఆలోచించాలి, ఇక టీఎస్ఎస్పి కానీ, ఎస్పీఎఫ్ కానీ, ఏఆర్ కానీ, సిపిఎల్ కానీ మొత్తం మీరు రిటర్న్ ప్లస్ గ్రౌండ్ ఇది గుర్తుపెట్టుకోవాలి. ప్రతి స్టూడెంట్ కూడా ఈవెంట్స్లో 80 మార్క్స్ తెచ్చుకోవడానికి ట్రై చేసినట్లయితే ఈ పోస్టులు చాలా సులభతరం అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇవి 80 మార్క్స్ మీకు అక్కడ వచ్చేసి 120 మార్క్స్ వచ్చినా కూడా, ఒకవేళ 110 మార్క్స్ వచ్చినా కూడా రిటర్న్లో 55 మార్క్స్, 80 + 55 అంటే 130 మార్క్స్ వరకు వస్తుంది, 135 మార్క్స్ వరకు పోతుంది. కాబట్టి మీరు ఈవెంట్స్ మార్క్స్ని 75 to 80, అట్లీస్ట్ 75 to 80 లేదా 80 మార్క్స్ కనుక చేసినట్లయితే బెటర్. బట్ మరి అట్ ది సేమ్ టైం మరి ఈ పోస్టులనే నమ్ముకున్న వాళ్ళు ఇట్లా ఈవెంట్ మీద ఫోకస్ చేయండి. సివిల్ పోస్టులను కూడా టార్గెట్ చేసిన వాళ్ళు ఏం చేయాలంటే ఎలాగూ సివిల్ కొరకు బాగా ప్రిపేర్ అవుతారు కాబట్టి మీకు ఆటోమేటిక్గా రిటర్న్లో ఒక 120 మార్క్స్ వచ్చినాయి అనుకోండి, 120 మార్క్స్ వస్తే ఇది 60 అవుతుంది. ఇక్కడ రిటర్న్ ఒక 80 మార్క్స్ వచ్చినా కూడా ఈ 120లో 60, ఈవెంట్స్లో మీకు 70 వచ్చినా కూడా 60 + 70 130 మార్క్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీరు సివిల్ బేస్డ్ ప్రిపేర్ అయ్యేటోళ్ళు రిటర్న్ ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వండి. అట్ ది సేమ్ టైం మీరు గ్రౌండ్ బేస్ తోటి ఉన్న వాళ్ళు గ్రౌండ్కి ఎక్కువ వచ్చేయండి. కానీ ఇంకొక విషయం కూడా చెప్తున్నానండి, మీరు గ్రౌండ్ ఎంత ఫోకస్ చేసినా కూడా 70, 75, 80 ఈ మధ్యలో తిరిగే ఛాన్సే ఉంది.
70, 75, 80 మార్క్స్ మధ్యలో తిరిగే ఛాన్సే ఉంది. ఒక సగటున అంటే ప్రిపేర్ అయ్యేటటువంటి మ్యాక్సిమం పర్సంటేజ్ ఆఫ్ స్టూడెంట్స్ ఈ స్కోర్ దాటిపోయే ఛాన్స్ లేదు. అలాంటప్పుడు మీరు రిటర్న్ ఎక్కువగా ఫోకస్ చేసుకోవడం బెటర్. ఎక్కువ సంఖ్యలో క్వాలిఫై అవుతున్నారు కాబట్టి మీరు ప్రతి విద్యార్థి కూడా రిటర్న్ని అండ్ ఈవెంట్స్ని సమతుల్యత చేయాల్సినటువంటి అవసరం ఉంది. బట్ మీరు లాంగ్ జంప్, షార్ట్ ఫుట్ మాత్రం ఎలాంటి అది స్కోరింగ్ మార్క్స్ లేవు, దానికి జస్ట్ క్వాలిఫైయింగ్ మార్క్స్. బట్ ఇక్కడ మీరు ఇంకో విషయం కూడా గమనిస్తున్నట్లయితే నేనేం చెప్తున్నానంటే మీకు ఆల్రెడీ సివిల్ కానిస్టేబుల్ ఏవైతున్నాయో చూడండి, దాదాపు 5000 అన్నాను, 4965 సివిల్ ఉన్నాయి. ఏఆర్ చూడండి 4500 అన్నాను, 4423 ఏఆర్ ఉన్నాయి. చూడండి స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ టిఎస్ఎస్పి ఏదైతుందో 5010 ఉన్నాయి. ఎస్పీఎఫ్ మాత్రం ఎన్ని ఉన్నాయి మీకు? ఎస్పీఎఫ్ మాత్రము 390 ఉన్నాయి. బట్ ఇక్కడ 5610 వరకు ఉన్నట్టుంది. 5610 ఉన్నాయి. మేల్లో జైలు వార్డరు, ఫిమేల్లో జైలు వార్డరు, ఇవన్నీ చాలా తక్కువ పోస్ట్ అండి. దీని గురించి ఎక్కువగా ఆలోచించదు. మీరు ఫోకస్ చేయాల్సింది సివిల్, మీరు ఫోకస్ చేయాల్సింది ఏఆర్, మీరు ఫోకస్ చేయాల్సింది టిఎస్ఎస్పి, అంతే. ఈ 3 వేకెన్సీస్ గురించే ఎక్కువగా ఆలోచించాలి. బట్ ఇక్కడ విషయాన్ని మీరు దృష్టి పెట్టుకొని ఇంత పెద్ద మొత్తంలో ఉన్నటువంటి నోటిఫికేషన్ని మీరు చాలా జాగ్రత్తగా ప్రిపేర్ కావాలి. మీకు ఇంకొక విషయం కూడా చెప్పేది ఏంటంటే మీకు దాదాపు ఒక 10-15 డేస్లో మీకు రిజల్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంకా ఈ హాలిడేస్ ఉన్నాయి కాబట్టి 10 డేస్లోనే వచ్చేది. ఒక 15 డేస్లో రిజల్ట్స్ వచ్చేసిన తర్వాత మీకు ఈవెంట్స్ డేట్స్ అనౌన్స్ అవుతాయి. ఈవెంట్స్ అనేది కూడా ప్రతి జిల్లాకి ఇస్తున్నారు. అంటే ఉన్నటువంటి అన్ని జిల్లాలకు కూడా ఒక్కొక్క జిల్లా నుంచి ఒక గ్రౌండ్, వీలైతే 2 గ్రౌండ్లు, ఎన్ని గ్రౌండ్లు వీలైతే అన్ని గ్రౌండ్లు చూజ్ చేసుకుంటున్నారు. సో నవంబర్ మంత్లోనే మీకు ఈవెంట్స్ కండక్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. చాలామంది విద్యార్థుల మైండ్ సెట్ ఎలా ఉందంటే మీకు అందరికీ కూడా చెప్తున్నాను, ఈవెంట్ కంప్లీట్ అయిన తర్వాత మీరు ప్రిపేర్ అయితే మాత్రం మీరు జాబ్ సాధించడం చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే 1600 మీటర్స్ మెరిట్ కొట్టడం కష్టం, కానీ క్వాలిఫై కావడం కష్టం కాదు. మెరిట్ కొట్టడం కష్టం, క్వాలిఫై కావడం కష్టం కాదు. బట్ ఇంతకుముందు 800 అనేది క్వాలిఫై కావడమే కష్టతరంగా ఉండే, అందుకే ఈవెంట్స్లో ఎక్కువగా ఫిల్టర్ అయ్యేది. ఈసారి ఈవెంట్స్లో ఫిల్టర్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే 2 ఈవెంట్లు లాంగ్ జంప్, షార్ట్ పుట్ కూడా క్వాలిఫైయింగ్ నేచరే. కాబట్టి ఇలాంటి సందర్భంలో మీరు ఏం చేయాలంటే ఈవెంట్ను ఒక్కటే కాదు, ఈవెంట్ని ఖచ్చితంగా మాకు మెరిట్ వస్తుందన్న వాళ్ళు మార్నింగ్ ఈవినింగ్ గ్రౌండ్ ప్రాక్టీస్ చేసి ఈవెంట్ మెరిట్ తెచ్చుకొని ట్రై చేయాలి. మేము ఎంత ట్రై చేసినా మాకు మెరిట్ వచ్చే ఛాన్స్ లేదు, మేము జస్ట్ క్వాలిఫైగా అయ్యే పరిస్థితి ఉంది. జస్ట్ క్వాలిఫై కన్నా ఇంకా కొంచెం తక్కువ టైమింగ్లో వచ్చే అనుకునే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా చేయాల్సింది ఏంటంటే రిటర్న్ని ఫోకస్ చేయాలి. రిటర్న్ని ఫోకస్ చేసినట్లయితే మీకు కానిస్టేబుల్ జాబ్తో పాటు అతి త్వరలో గ్రూప్ 4 కూడా ఉంది కాబట్టి కానిస్టేబుల్, గ్రూప్ 4 వీటన్నిటి కూడా వర్కౌట్ అవుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా వచ్చినటువంటి నోటిఫికేషన్ని ఎలా పద్ధతిగా ప్రిపేర్ అయ్యి ఎలా తెలివిగా జాబ్ కొట్టాలో ఆలోచించాలి. బట్ నేను చెప్తున్నాను, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పడ్డ కానుండి నేను ఈ టీచింగ్లో ఎస్ఐ కానిస్టేబుల్స్కి టీచ్ చేస్తున్నాను. ఒక్క విషయం మాత్రం చెప్పగలను, విపరీతంగా అర్థమెటిక్ రీజనింగ్, విపరీతంగా జిఎస్ రావాల్సిన అవసరం లేదు. అర్థమెటిక్ రీజనింగ్ని, జనరల్ స్టడీస్ని సమతుల్యత చేసుకుంటూ ఈవెంట్స్ని కనుక మీరు క్వాలిఫై అయ్యేటట్టు చూసుకున్నట్లయితే మాత్రం ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్లో జాబ్ వచ్చే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి. ఇంకొక విషయము, ఎస్ఐ కానిస్టేబుల్స్ వచ్చినంత ఈజీగా ఇంకా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో మీరు జాబ్ కొట్టలేరు. ఈ విషయాన్ని దృష్టి పెట్టుకోండి. బట్ ఇంకొక విషయం, మరి రిటర్న్కి వచ్చేసరికి రిటర్న్లో ఈ తక్కువ టైం అంటే నేను ఏం చెప్తున్నాను చూడండి, ఇది అక్టోబర్, అవునా? అక్టోబర్ అంతా రిజల్ట్ తోటి వెళ్ళిపోతుంది మనకు. బట్ మనకు నవంబర్లో ఈవెంట్స్ కండక్ట్ చేసే ఛాన్స్ ఉంది. నవంబర్ 2nd వీక్ నుంచి కానీ ఎప్పుడైనా కావచ్చు. అంటే నవంబర్ నుంచి డిసెంబర్ మధ్యలో ఈవెంట్స్ అయిపోతే జనవరి లేదా ఫిబ్రవరి 1st వీక్ వరకు, జనవరి ఎండింగ్ వరకు రిటర్న్ ఎగ్జామ్ అయిపోయే ఛాన్స్ ఉంది. మరి ఇక్కడ మీరు అందరూ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే అక్టోబర్ 15th వరకు మీరు రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేసినా కూడా, నవంబర్ 1st వీక్లో ఈవెంట్స్ అనౌన్స్ స్టార్ట్ చేసినా కూడా డిసెంబర్ 1st వీక్ వరకు ఈవెంట్స్ జరుగుతాయి. అలానే డిసెంబర్ నుంచి జనవరి 1st వీక్ లేదా జనవరి 2nd వీక్, ఇంకా లేట్ అయితే జనవరి ఎండింగ్, ఇంకా లేట్ అయితే ఫిబ్రవరి 1st వీక్ వరకు మెయిన్స్ ఎగ్జామ్ జరుగుతుంది. ఎందుకంటే పోయినసారి మార్చి 22nd or 23rdకి ఈవెంట్ అయిపోతే ఏప్రిల్ 21స్ట్కే మెయిన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది. 1 మంత్లోనే ఈవెంట్ కంప్లీట్ అయిన 1 మంత్లోనే మీకు ఎగ్జామ్ అనేది, ఫైనల్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఈ విషయాన్ని దృష్టి పెట్టుకొని, మరి ఈవెంట్ తర్వాత మీకు ఎంత టైం ఉంటుందంటే టైం ఉండదు. మీరు ఈవెంట్ తర్వాత మీకు ఉండే టైం ఏంటంటే
జస్ట్ మీరు ఏదైతే ఇంతవరకు ప్రిలిమ్స్ పర్పస్లో ప్రిపేర్ అయ్యారో ఆ ప్రిలిమ్స్ పర్పస్లో ప్రిపేర్ అయిన దాన్ని రివిజన్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది తప్ప వేరే ఛాన్స్ ఉండదు. కాబట్టి కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులారా మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే గ్రౌండ్ చేస్తూ ప్రిపరేషన్ కంటిన్యూ చేయాలి. గ్రౌండ్ను ప్రిపరేషన్ని ఒకేసారి బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. ఆఫ్టర్ గ్రౌండ్ అయితే ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో మార్నింగ్ 5 o'clock నుంచి నైట్ 2 o'clock వరకు ఈ చదివిన దాన్ని ఇంకా బాగా రివిజన్ చేసుకొని పర్ఫెక్ట్గా వెళ్ళాలి. ప్రిలిమినరీ పేపర్ అనేది నెగిటివ్ మార్కింగ్ సిస్టమ్ కాబట్టి జనరల్ స్టడీస్ అనేది చాలా ఈజీగా ఇవ్వడం జరిగింది. మెయిన్స్ అనేది అంత జనరల్ స్టడీస్ అంత ఈజీగా వస్తుందని నేను అనుకోవట్లేదు. అర్థమెటిక్ రీజనింగ్ మాత్రం మంచిగా ఇచ్చారు, అదే స్టాండర్డ్లో వస్తుంది. బట్ ఇంగ్లీష్ని నెగ్లెక్ట్ చేయకండి, అర్థమెటిక్ రీజనింగ్ని నెగ్లెక్ట్ చేయకండి, జనరల్ స్టడీస్లో ముఖ్యమైన సబ్జెక్ట్ని నెగ్లెక్ట్ చేయొద్దు. బట్ రిటర్న్లో మరి మనము తక్కువ సబ్జెక్ట్స్ చదువుతూ ఎక్కువ మార్క్స్ చేయాలంటే ఏం చేయాలి అంటే ఒకటే చూడండి, కానిస్టేబుల్ వాళ్ళు తక్కువ టైంలో ఎక్కువ స్కోర్ చేసేది ఒకటి అర్థమెటిక్ మీరు ఆల్రెడీ ఇప్పటి వరకు ప్రాక్టీస్ చేసి ఉంటారు, రీజనింగ్ మీకు తెలుసు, తర్వాత తెలంగాణ హిస్టరీ ఒకటి అండ్ కరెంట్ అఫైర్స్ ఒకటి, ఇండియన్ హిస్టరీ ఒకటి, చూడండి ఇంగ్లీష్ ఒకటి. ఈ సబ్జెక్ట్స్ని బాగా ఫోకస్ చేయాలి. 1 2 3 4 5 6 ఇక్కడ అర్థమెటిక్ 25 మార్క్స్ కంపల్సరీ, రీజనింగ్ 25 మార్క్స్ కంపల్సరీ, తెలంగాణ హిస్టరీ 25 మార్క్స్, ఇండియన్ హిస్టరీ కూడా 25 మార్క్స్ వరకు 20 మార్క్స్ అని వస్తుంది, కరెంట్ అఫైర్స్ 25, ఇంగ్లీష్ కూడా 25 మార్క్స్. ఈ 6 into 25 ఇవే 150 మార్క్స్ అవుతుంది. ఇక ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ బయాలజీ కానీ అండ్ ఎకానమీ కానీ మీరు ఆల్రెడీ ప్రిలిమ్స్కి ప్రిపేర్ అయ్యారు కాబట్టి జస్ట్ ఓవర్వ్యూ ఇచ్చుకుంటే చాలు. ఎథిక్స్ కూడా ఒక 10 మార్క్స్కి వచ్చే ఛాన్స్ ఉంది. మేజర్గా ఉన్నటువంటి అయితే పోయినసారి మాత్రం ప్రిలిమ్స్లో మాత్రం తెలంగాణ మూమెంట్లో నుండి క్వశ్చన్స్ కానిస్టేబుల్స్కి రాలేదు, తెలంగాణ హిస్టరీ నుంచి అడగడం జరిగింది. ఇన్ కేసు వచ్చినా ఈసారి మెయిన్స్లో వచ్చినా పెద్ద మొత్తంలో ఉండకపోవచ్చు. కాబట్టి మీరు ఈవెంట్ అవుతున్నప్పుడే చదవాల్సిన సబ్జెక్టులలో అర్థమెటిక్ రీజనింగ్, తెలంగాణ హిస్టరీ, కరెంట్ అఫైర్స్ అండ్ ఇండియన్ హిస్టరీ అండ్ ఇంగ్లీష్ పార్ట్ని ఎంచుకోండి. ఇంగ్లీష్ని ఏమాత్రం నెగ్లెక్ట్ చేయొద్దు, ఎందుకంటే ప్రిలిమినరీ ఎగ్జామ్లో ఎంత ఈజీగా ఇచ్చాడో చూసారా ఇంగ్లీష్. సో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే అంత ఈజీగా ఇచ్చినప్పుడు ఇంగ్లీష్ మీద గ్రిప్ ఉన్న పిల్లలకు అది స్కోర్ చేసుకునే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సో ఈ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేటువంటి ఎవరైనా కూడా ఒక ప్లాన్ అనేది చేసుకొని ఈ ఉన్నటువంటి 4-5 మంత్స్ని ఎలా ప్రిపేర్ కావాలి, 4 మంత్స్ని ఎలా ప్రిపేర్ కావాలి, ఈవెంట్ని అండ్ దీన్ని ఎట్లా బ్యాలెన్స్ చేయాలనేది చాలా జాగ్రత్తగా పరిశీలించి ప్రిపరేషన్ కొనసాగించండి. థ్యాంక్ యూ, ఆల్ ద వెరీ బెస్ట్.